అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. బంగారు లోకం అదిగో పదరా. 3 క్యాన్లు కదా, ఆ 3 క్యాన్లు అయితే మాత్రం కంపల్సరీ కార్ వేసుకుని మన గ్రామం నుంచి సుమారుగా ఒక 5 కిలోమీటర్ 1/1 రివర్స్ పెడుతున్నా. ఇప్పుడే మన జాండీర్ బండికి అయితే కొత్త రోటావేటర్ తగిలిచ్చేసిన. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు మన 3 బండ్లు అయితే వర్క్ కు వెళ్తున్నాయి. మన స్వరాజ్ బండి వచ్చేసి డిస్ప్లే కి వెళ్తుంది. మన జాండీరు అదే విధంగా మన టెక్ ప్లస్ మాత్రం ఫస్ట్ కల్టివేటర్ వేసిన తర్వాత మళ్ళీ రోటావేటర్ కు వెళ్తున్నాయి. నిన్న మన బండ్లకి 2000 డీజిల్ పోసాం కదా, 4.5 కల్లా అయిపోయినాయి. ఈ రోజు బండికి 2,500 డీజిల్ అయితే తీసుకురాబోతున్నాం. ఇప్పుడు బంకు దగ్గరికి అయితే వెళ్దాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. 3 క్యాన్లు కదా, ఆ 3 క్యాన్లు అయితే మాత్రం కంపల్సరీ కార్ వేసుకుని వెళ్తాం. ఈ క్యాన్లు 2,500 తీసుకొని రావాలి. ఇందులో పెట్టుకునేసి మన గ్రామం నుంచి సుమారుగా ఒక 5 కిలోమీటర్లు ఉంటది బంకు డిస్టెన్స్ వచ్చేసి. మీకు లాస్ట్ వీడియోస్ లలో కూడా చెప్పే ఉన్నాను మనం ఎప్పుడు ఇక్కడనే తీసుకొస్తామని. 2017 నుంచి అంటే మన మోటార్ ఫీల్డ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే బంకు డీజిల్ వాడుతున్నాం. నాకు ఎక్కడ కూడా కొంచెం రిమార్క్ అయితే కూడా లేదు. యాక్చువల్ గా ఎప్పుడో ఒకసారి లేనప్పుడు కొంచెం దూరం వెళ్తాము కానీ ఇక ఎనీ టైం మాత్రం అందుబాటులో ఉంటది. అందుకనే మేము ఏ రోజుకి ఆ రోజు సరే డీజిల్ అయితే తీసుకొస్తాం. ఒక్కసారి అంటే ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటాం. ఒకసారి అయితే తీసుకొచ్చి అయితే పెట్టము. మనము కొంచెం ఆ మధ్యలో డీజిల్ టైట్ గా ఉన్నప్పుడు మాత్రం మిషన్లు ఉన్నాయి కదా, హార్వెస్టర్స్, అప్పుడు మనము ఎక్కువ బేలర్స్ తీసుకొచ్చి బండికి ఒక 50,000 60,000 డీజిల్ అట్లా స్టాక్ అయితే పెట్టేసి అది అంతటితో అయిపోయింది. ఈ రోజు ఎప్పటి మన ట్రాక్టర్ నడిస్తే మాత్రం ఏ రోజు ఆ రోజే మనం డీజిల్ అయితే తీసుకొచ్చుకుంటాం. బంకు దగ్గరికి అయితే వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 2,500 కదా, 3 క్యాన్లు 7,500 డీజిల్ వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ కొట్టించుకోవాలి. డీజిల్ అయితే కొట్టించేసినాం. క్యాన్ కి 2,500 చొప్పున 7,500 డీజిల్ అయితే కొట్టించేసినాం. ఈ రోజు ఎన్ని గంటల వరకు వస్తుందో చూద్దాం. మేబీ నిన్న 4:20కి అట్లా డీజిల్ అయితే అయిపోయింది. ఒక 500 ఎక్స్ట్రా కొట్టించినాం కదా, నాకు తెలుసు ఒక 1 అవర్ 30 గంట అట్లా రావచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ముందు స్పేర్ లో తెచ్చుకొని పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సీజన్ లో. నిన్న మేము కొంచెం అంటే డీజిల్ తీసుకొచ్చాము కానీ ఇంటికాడ పెట్టిన అంత తొందరగా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందువల్లనే ఈ రోజు కొంచెం ప్రిపేర్ గా ఉన్నాం. ఒకవేళ ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అయినా కూడా 500 డీజిల్ కవర్ చేస్తుందేమో అన్నట్లుగా. లాస్ట్ టైము వరదలకి కొట్టకపోయిందని చెప్పా కదా, ఈ బ్రిడ్జి దీన్ని ఇంతవరకు అయితే ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు. అంటే ఒక రోడ్డు వస్తుంది బైపాస్ టైపు, దానికోసం అనే ఉంచారు అనుకుంటున్నాను. మేబీ ఒకవేళ వాళ్ళు ఏమన్నా బ్రిడ్జి తెలియదు. ఇది ఎప్పటిదో పాత బ్రిడ్జి. అప్పటి బ్రిడ్జిని ఇప్పటి వరకు కంటిన్యూషన్ గా వాడుతున్నాయి. ఒక్కసారి సీజన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎటు వెళ్ళడానికి వీలుండదు, ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు. ఎందుకంటే ఎనీ టైం బండ్లు నడుస్తాయి కదా, ఎప్పుడు ఫోన్ వస్తుందో, ఎప్పుడు డీజిల్ అయిపోతుందో, ఎప్పుడు ఏ వస్తువు ఇరుగుతుందో అని మనము కంటిన్యూషన్ గా బండ్లమ్మట ఉండాల్సి వస్తది. ఈ 4 రోజులు మాత్రం కొంచెం బ్రెయిన్ కి అయితే ప్రెజర్ పడుతూనే ఉంటది. ఎందుకంటే ఫోన్స్ వస్తాయి, తర్వాత 1 by 1 పంపాలి, రైతులు ఆగరు. ఎందుకంటే అదును కదా, అందరూ ఒకసారి గింజలు పెట్టాలి అనుకుంటారు. అందువల్ల కొంచెం ప్రెజర్ పడుతుంది. మళ్ళీ మనం కూడా ఎటు వెళ్ళేది కాదు. మన జాండీకి కల్టివేటర్, మన టెక్ ప్లస్ కి కల్టివేటర్, మన స్వరాజు నిన్న మనము డిస్కేసినాము. ఆ తర్వాత మనదే పొలం ఉంటే బురదలో దమ్ అయితే చేసేసినాం. ఇప్పుడు రోటావేటర్ విప్పేసి మళ్ళీ డిస్క్ అయితే తగిలి. నిన్న మన డిస్క్ ఇక్కడ ఇరిగింది. ఈ ఏరియాలో ఇరిగింది. ఇంతకు ముందు ఇది నెక్స్ట్ వెనక గర్ర పెండింగ్ ఉన్నట్టుంది. మరి ఈ రోజు ఏది తిరుగుతుందో చూడాలి. బండి పెద్దదైంది, ఇంప్లిమెంట్స్ బండికి తగ్గ ఇంప్లిమెంట్స్ కాదు. ఎందుకంటే ఏదైనా తగిలినా కూడా వెంటనే ఇరుగుతుంది బండి, దమ్ముకు సరిపోకుండా. బండి చూస్తున్నాం 50 horsepower బండి, ఇవి చూస్తున్నాం చిన్నగా ఉండేసరికి రాయి తగిలినా కూడా ఒత్తనే ఇరుగుతుంది. చూడాలి మరి ఈ రోజైనా వర్క్ ప్రశాంతంగా కంప్లీట్ చేస్తుందా, లేకపోతే మళ్ళీ ఇబ్బంది ఏమన్నా పడుతుందా అని. తగిలియడానికి ఇప్పుడు మా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇది హెవీగా ఉండడం వల్ల కింద పడితే లేవట్లేదు. ఇది 4 ఉండాలి, దీన్ని తగిలియాలన్నా, ఇది కింద పడ్డ లేపాలి అన్నా. ఇది పాత మన డిస్క్ కాబట్టి కొంచెం హెవీగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే మాత్రం వెయిట్ లెస్, ఒక్కలమైనా కింద పడ్డ లేపుకోవచ్చు. కానీ ఇది బరువు ఎక్కువగా ఉండడం వల్ల అసలు మామూలుగా ఇబ్బంది కాదు కింద పడితే. ఒకవేళ డిస్క్ రన్నింగ్ లో గానీ లేకపోతే దుక్కులో గానీ కొమ్మ ఊడినా గానీ ఇరిగినా గానీ తగిలియాలన్నా కూడా చుక్కలు కనపడతాయి. ఒక్కలకైతే మాట అయితే ఎందు అంటే లేవదు, అంత బరువు ఉంటది. మరి దున్నుతున్నా కూడా దుక్కు మాత్రం మామూలుగా రాదు, ఓల్డ్ మోడల్ కదా, బాగా వస్తది. అందుకనే ప్లవ్ని ఇన్ని రోజులు కూడా మార్చకుండా వాడుతున్నాం. లేటెస్ట్ గా వచ్చిన ఏంటంటే వెయిట్ లెస్ తక్కువ. మనకి ఏదైనా బరువు ఉంటేనే ఇంకా భూమిలోకి దిగే అవకాశం ఉంటది కాబట్టి మనం ఓల్డ్ మోడలే వాడుతున్నాం. 1/1 రివర్స్ పెడుతున్నాం డీజిల్ పోసుకోవడానికి.
1 by 1 రివర్స్ పెట్టి కార్లోనే ఉంది డీజిల్ తీసేసి పోసుకోవడం. మన స్వరాజ్ బండి కూడా వస్తూనే ఉంది. 1 by 1 పెట్టి ప్రతి దానికి 2000 డీజిల్ అయితే తీసుకొచ్చేసినాం. దీనికైతే నిన్న మార్నింగ్ 2000 డీజిలే పోసినాం, అదే కవర్ అయిపోయింది. ఇక వేరేదైతే పోయలేదు. 3 బండ్లు అయితే వర్క్ అయితే వెళ్తున్నాయి. 3 కూడా ఒక దగ్గరనే పక్క చైన్లు అయితే ఉంటాయి. నిన్న మనం డిస్క్ లో వేసినాం కదా, అవి ఈ రోజు కల్టివేటర్ అయితే వేసుకుంటాం. మన స్వరాజ్ బండి దాని పక్కనే వేరే వాళ్ళు డిస్క్ అయితే అయిపోతుంది. మన జాండీర్ మన టెక్ ప్లస్ అయితే 2 కలిసి వర్క్ అయితే చేస్తాయి. ఫైనల్లీ మన బండి అయితే చైన్ లో అడుగు పెట్టినాయి. ఇది మొత్తం కూడా నిన్న మనము డిస్క్ లో అయితే వేసేసినాం. ఇదంతా కూడా చూడండి, మొత్తం కూడా ఇసుక పొర. మనం రోటర్ కనుక వేస్తే ఎట్లా వస్తుందో చూడండి, అట్లా వచ్చింది. మొత్తం ఇసుక పొర కదా, పరుపు వచ్చినట్లుగా వచ్చింది. 2 బండ్లు కూడా ఇప్పుడు సాలు గొట్టేసి దీని మీద రోటావేటర్ వేస్తే వెంటనే పత్తి గింజలు అయితే పెడతారు. నిన్న అవతలు కూడా మనం వెంటనే కల్టివేటర్ వేయగానే వాళ్ళు అచ్చుతోలు గింజలు అయితే పెట్టారు. ఇదంతా కూడా ఇప్పుడు కల్టివేటర్ వేయాలి. ఒక నాకు తెలిసి 11 వరకు ఈ 2 బండ్లు కూడా కల్టివేటర్ వేస్తాయి. ఆ తర్వాత ఈ 2 బండ్లకి రోటావేటర్లు అయితే తగిలిపోతున్నాము. ఈ రోజు రప్పలాడిస్తూనే ఉండు మనోడు. 2 బండ్లు కూడా కల్టివేటర్ కదా, ఏకదాటిగా వర్క్ అయితే చేస్తున్నాయి. చూడండి, 2 బండ్లు కూడా ఏకదాటిగా వర్క్ అయితే చేస్తున్నాయి. ఇది అయితే సాలే వేయాలి. మనం సాలే వేసిన తర్వాత రోటావేటర్ వేస్తాం. ఇక కల్టివేటర్ కదా, దంచుకొని పోతున్నాయి బండ్లు 2 కూడా. ఇదంతా సుమారుగా వచ్చేసి ఒక 3 ఎకరాలు అయితే ఉంటుంది. 3 ఎకరాలను కూడా మనము 2 బండ్లతో వర్క్ అయితే చేస్తున్నాం. ఆ టెక్ ప్లస్ అవతల వర్క్ చేస్తుంటే మన జాండీరో యువతల వర్క్ చేస్తుంది. మన టెక్ ప్లస్ ఎందుకో కొంచెం నాకైతే మైలేజ్ తగ్గింది అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న రీసెంట్ కూడా ఒకసారి 3000 డీజిల్ పోసినా కూడా వెంటనే అయిపోయింది. మరి అది నిన్న కూడా అదే రిపీట్ అయింది. మరి ఎందువల్లనో అర్థం కావట్లేదు. ఒకసారి షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మేబీ అసలు అయితే అది మస్తు మైలేజ్ వస్తుంది, కానీ ఎందువల్ల ప్రాబ్లం ఏందో తెలియదు. మన జాండీర్ అయితే యథావిధిగా నడుస్తూనే ఉంది. నాకు జాండీర్ లో నచ్చింది ఏంటంటే మెయిన్ గా బీటింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. దాని బీటింగ్ బాగుంది, నాకు మంచిగా నచ్చింది. చూడాలి మరి ముందు బండ్లు ఎట్లా వర్క్ చేస్తుందో అని. సీజన్ ఒకసారి స్టార్ట్ అయింది కదా, ఇక ఇప్పటి నుంచి బండ్లు నడుస్తూనే ఉంటాయి. మనం బండ్ల చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఏదో ఒక నట్టు పోతూనే ఉంటది, ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటది. బండి నడిచేదానికంటే ఆగుడు కూడా సగం వరకు అయితే ఒక భాగం అనేది చెప్పుకోవచ్చు. కంటిన్యూషన్ గా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక కల్టివేటర్ రోటావేటర్ తప్ప నాగలు గానీ డిస్క్ గానీ వేసినప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది. స్వరాజ్ బండి కూడా దీని పక్కనే నడుస్తుంది. ఇప్పుడు మనం స్వరాజ్ బండి దగ్గరికి వెళ్దాం. అక్కడ దుక్కి ఎలా వస్తుంది, బండి ఎంత వర్క్ చేసింది కూడా చూద్దాం. మేబీ ఇప్పుడే వెళ్ళింది, 1-2 సార్లు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. అక్కడ మన స్వరాజ్ బండి దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. మన స్వరాజ్ బండి అయితే ఈ ఏరియాలో నడుస్తుంది. దానికి దీనికి ఒక 2 చైన్లు అడ్డు. ఇక్కడ వచ్చి మనోడు వేస్తూనే ఉండు. మన స్వరాజ్ బండి అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ చేసేసింది. వర్క్ మాత్రం విపరీతంగా చేస్తుంది. దీని కింద ఏ వస్తువు కూడా తట్టుకోలేకపోతుంది, అంత బండి అయితే లాగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు వేయాల్సింది మనం. ఇది ఆల్రెడీ వచ్చిన కాడ నుంచి ఇంతవరకు అయితే వచ్చింది. దాదాపుగా బండి వచ్చి ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా వేయాలి. ఇది కల్టివేటర్ అయితే వేసేసినాం కానీ దుక్కి మంచిగా ఉంది. మళ్ళీ కల్టివేటర్ వేస్తే ఇబ్బంది అవుతుందని ఇలా డిస్క్ అయితే వేస్తున్నాము. ఇలా డిస్క్ వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఒకసారి మనము కల్టివేటర్ వేసేసి వెంటనే రోటావేటర్ వేసి అచ్చైతే తోలుతారు. ఇదంతా కూడా ఇప్పుడు మనం దున్నే దుక్కులు మొత్తం కూడా 90కి 99% మనం పత్తి వేయడానికే దున్నుతున్నాం. ఇంకా మాకెళ్ళి పత్తి అయితే పెట్టలేదు, దానికోసమే ఇదంతా కూడా దున్నిస్తున్నారు. స్వరాజ్ బండి హైట్ ఉండి దానికి ఒకవేళ బ్లేడ్ తగిలిస్తే మాత్రం నెంబర్ 1 గా పనిచేస్తుంది డోజర్ కి. కానీ మనకి డోజర్ అయితే వర్కౌట్ అవ్వదని దానికి డోజర్ అయితే తగిలియట్లేదు. ప్రజెంట్ ఇట్లానే వర్క్ అయితే చేస్తున్నాము. రోటావేటర్ కి కానీ డిస్క్ కానీ ప్లవులకు కానీ బండి అయితే మాత్రం నెంబర్ 1. కల్టివేటర్ అయితే ఉత్తరానికి గుంజి అవతల పడేస్తుంది. ఈ ప్లవులు ఈ డిస్కులు దున్నేటప్పుడు ఇట్లా దుగం మీద పోవాలి. ఇది ఒకటే కొంచెం చికాక్ అవుతుంది. కల్టివేటర్ అయితే దుగం దగ్గరికి పోలేవదు. దీన్నే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ధరలంలో గిట్రాలు ఉంటాయి కదా, ప్రాబ్లం అవుతుంది. మన బండ్లు అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చి అవతల బిట్ ఉన్నాయి కదా, అవి 2 కూడా కంప్లీట్ చేసేసి మళ్ళీ యువతలు అయితే
కల్టివేటర్ అయితే మన జాండీర్ బండి అయితే ఇక్కడ దున్నుతుంది, మన టెక్ ప్లస్ అయితే ఆ ఏరియాలో దున్నుతుంది. కొంచెం బిట్లు ఈసారి మార్చుకున్నారు, అది కంప్లీట్ కాగానే ఆ బండి కూడా ఇక్కడికే వచ్చేస్తుంది. మన స్వరాజ్ బండి వచ్చేసి ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు అవతల అయితే దున్నుతుంది. ఇది అది మొత్తం కూడా ఒకటే రైతు చేనులో 3 బండ్లు అయితే మన నడుస్తున్నాయి. ఇందాకలో వేరే చోట నడిచింది మన స్వరాజు, అక్కడ కంప్లీట్ చేసేసుకొని ఈడికైతే వచ్చేసింది. ఈ సీజన్ మన అదృష్టం ఏంటి అంటే నిన్న తగిలిచ్చిన కల్టివేటర్, నిన్న తగిలిచ్చిన డిస్క్లు అయితే మనం ఇంతవరకు అయితే మార్చలేదు. కొంతమంది ఏంటంటే రోటర్ అంటారు, కొంతమంది కల్టివేటర్ అంటారు, కొంతమంది నాగల్ అంటారు, కొంతమంది ఒక్కొక్కరికి ఇష్టమైందంటారు కదా. కానీ ఈసారి అయితే అట్లా కాలేదు, మొత్తం కూడా 2 బండ్లకు కల్టివేటర్లు వేస్తున్నా, ఒక బండి అయితే అమాంతం డిస్క్ అయితే వేస్తుంది. అయితే ఈ బిట్ ఉంది కదా, ఇప్పుడు మన ఈ దున్ని బిట్ ఉంది కదా, ఈ బిట్ కంప్లీట్ అయిన తర్వాత మన 2 బండ్లకు కూడా రోటావేటర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన కొత్త రోటావేటర్ ఈ రోజే ఓపెన్ చేయబోతున్నాం, చూడాలి ఎట్లా వర్క్ చేస్తుందో అని. ఇది ఇంతవరకు ఏం దున్నలేదు, పోయినసారి వేసిన పంటే కదా, మామూలుగా వర్షం పడగానే దున్నిస్తున్నారు. మన టెక్ ప్లస్ బండి అయితే ఈ గింత మూలేసుకొని యువతలకైతే వస్తుంది. ఈ 2 బండ్లు ఇది సాల్ నిర్వాలు వేసేసి మళ్ళీ రోటర్ అయితే తగిలిస్తాము. 2 బండ్లు కదా, వర్క్ కూడా స్పీడ్ అవుతుంది, మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని వస్తున్నాయి. ఏంటంటే 2 బండ్లు నడిచేటప్పుడు అంతే హుషారు ఉంటది, ఎందుకంటే వాళ్ళు స్పీడ్ గా వీళ్ళు స్పీడ్ గా వర్క్ కూడా ఎక్కువ జరుగుతుంది. మన టెక్ ప్లస్ అయితే చూడండి ఇలా వస్తుంది. మన టెక్ ప్లస్ కి కొత్త వేసాం కదా, ఆల్మోస్ట్ మరగడానికి అయితే వచ్చేసినాయి, రప్పాలాడుతున్నాయి 2 బండ్లు కూడా. కానీ మైలేజే కొంచెం తగ్గింది, చూడాలి మెకానికల్ పిలిపించి అసలు దీని మైలేజ్ ఎందువల్ల తగ్గిందా, లేకపోతే అసలు మేము దున్నే పొలాలు, మేము దున్నే దుక్కులు అట్లా ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇంతకు మునుపు ఈ బండి బాగా మైలేజ్ వచ్చేది, ఇప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువగా వస్తుంది. బండి గేర్ ప్రో కదా, దీని స్టీరింగ్ చిన్నగా ఉంటది, కారు స్టీరింగ్ ఉన్నట్టుగా. మనోడు ఇక రప్పలు ఆడిస్తూనే ఉండు. మనకు మహీంద్రా టెక్ ప్లస్ అంటావా, అది యథావిధిగా దాని సీటింగ్ అయితే, దాని గేర్ సిస్టమ్ అయితే అది కూడా సేమ్ కార్ లో ఉన్న ఫీలింగ్ ఉంటది. 2 కూడా 44 HP గల బండ్లే, కంటిన్యూషన్ గా వర్క్ అయితే చేస్తున్నాయి. నిన్నటి నుంచి యథావిధిగా కంటిన్యూషన్ గా కల్టివేటర్లు వేస్తున్నాయి. చూడండి రప్పలు ఆడుతున్నాయి 2 బండ్లు కూడా. ఒకళ్ళు ఆసాలు, ఒకళ్ళు ఈసాల్లో వస్తున్నారు. హోటల్ అన్నీ ఉన్నాయి 2 బండ్లు కూడా, హోటల్ బండి ఉన్నాయి. 20లో మాత్రం దుక్కి మామూలుగా రాదు, ఘోరంగా వస్తుంది. సాల్లో కదా కొద్దిగా ఎక్కువ, 20లో మాత్రం మామూలుగా రాదు దుక్కి. మన స్వరాజ్ బండి చూడండి, ఇక్కడ రప్పలు ఆడిస్తూనే ఉంది. ఇదంతా కూడా ఇంతకు మునుపు టమాటో వేసిన దుక్కి. ఇక అదృష్టం ఏంటంటే సరిపోని పదులు ఉండడం వల్ల పలుగులు కానీ లబ్బొచ్చలు కానీ తొందరగా తరగవు. పదులు లేకపోతే మాత్రం 10 ఎకరాలు దున్నేది 5 ఎకరాలలో క్లోజ్ అయిపోతుంది. చూడండి ఎట్లా వేస్తున్నాం మనోడు, కొత్తగానే కొంచెం పోతుంది. రోడ్డు మీద కనుక అట్లా వెళ్తుంది కదా, అలా అయితే వెళ్తుంది. ఈ స్వరాజ్ బండితో మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పనా, ఈ పనిముట్లు. ఈ బండి ఆస్పర్ ఎక్కువ ఉండేసరికి పనిముట్లు, ఒకవేళ చిన్న రాళ్ళు ఉంటాయి కదా భూమిలో, అవి తగిలి పట్టేసినప్పుడు బండి ఆగట్లేదు, బండి పోతూనే ఉంది, వెనక పనిముట్లు తిరుగుతూనే ఉన్నాయి. అదొక్కటే మాకు భయం అవుతుంది. ఈ బండితో డిస్క్ గానీ, ఫ్లవ్ గానీ, కల్టివేటర్ గానీ ఏదైనా వేసినాం అనుకో, ఒకవేళ కర్మ గాలి కనుక రాయి తగులితే మాత్రం గొల్లేగా అయితే ఇరిగిపోవడమే. వాటి మీద మనం ఆశలు అయితే పెట్టుకోవద్దు, అంత ఘోరంగా ఉంది బండి. ఏ కాటికి అసలు ఆగనే ఆగట్లేదు, గుంజుకొని పోతూనే ఉంది. ఏదైనా స్వరాజే గుర్రం మీద కూర్చున్నట్టు ఉంటది బండి, రప్పలాడిస్తాను. మబ్బు చూడండి ఎట్లా ఉందో, స్టెప్పులు మబ్బు అయితే పడుతుంది కానీ వర్షం అయితే పడట్లేదు. మొన్న ఒక వర్షం పడ్డది, ఆ వర్షంతో దుక్కులైతే దున్నుతుంది. మేబీ నాకు తెలిసి రేపు ఎల్లుండైతే వస్తాయి, తర్వాత దుక్కులైతే రావు. ఇలా ప్లౌలు వేసిన వాటి మీద కల్టివేటర్లు వేసుకోవడం తప్ప దుక్కులైతే రావు. మన జాండీర్ బండికి అయితే కొత్త రోటావేటర్ తగిలిచ్చేసినాం. కానీ ఈ బద్ద ఉంది కదా, ఈ బద్ద అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే దీన్ని కింద స్టెప్ వేయాలి. మనం ఏంటంటే ఈ బద్ద తొందరగా అరుగు, మనం ఏం చేయాలంటే మళ్ళీ కొత్త బద్ద కొని సపరేట్ గా కట్టేయాలి. ఈ రోజు వరకు అయితే దాన్ని కిందకేసి అడ్జస్ట్ గా వాడతాము. మన టెక్ ప్లస్ కూడా ప్రెసెంట్ రోటావేటర్ తగిలిస్తున్నాం. ఇప్పుడు మన 2 బండ్లు కూడా రోటావేటర్ కి అయితే వెళ్తున్నాయి. ఎక్కడ ఏంటి ఎన్ని ఎకరాలు ఉంది కూడా మనము అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము. మన కొత్త రోటావేటర్ కి అయితే ఈ రోజే పని స్టార్ట్. అవి కొంచెం అక్కడ మరి దుక్కి ఎలా ఉందో చూడాలి, మంచిగా ఉందా లేకపోతే రాళ్ళు ఎక్కువ ఉన్నాయో చూడాలి. ఎందుకంటే కొత్త రోటర్ కదా, బహుశా ఫస్ట్ దే మంచిది తగలాలి, మంచి దుక్కి తగలాలి అనుకుంటాం. మనమైతే చూడలేదు. లాస్ట్ ఇయర్ మనం అక్కడ డిస్క్ అయితే వేసినాం, ఒక సైడ్ కొన్ని రాళ్ళు ఉంటాయి కానీ ఇంకొక సైడ్ అయితే మంచిగానే ఉంటది. మరి ఇప్పుడు ఎలా ఉందో మనం అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఫైనల్లీ మన బండ్ల దగ్గరకి అయితే వచ్చేసినాం. ఇది లాస్ట్ 1 year బ్యాక్ మన 2 బండ్లతో మనం ఉప్పులో వేసినాం. మన లాస్ట్ 1 year బ్యాక్ వీడియోస్ లో అయితే ఉంటుంది. అప్పుడు వేసిన దుక్కి ఈ రోజు రోటావేటర్ వేస్తున్నా. అనువైన కారణాల వల్ల వీళ్ళు ఇన్ని రోజులు ఈ దుక్కిని అయితే వేయకుండా ఆఫ్ చేసి
వేసారు. కానీ చూడండి పర్వాలేదు మంచిగానే ఉంది. అదే ఇరవాలు వేస్తే మాత్రం ఇక విపరీతంగా ఉంటది. దీని మీద తోలుకొని మనము ఏకంగా పత్తి గింజలు పెట్టుకోవచ్చు. 2 బండ్లు కూడా ఏకదాటిగా రోటావేటర్ వేస్తున్నాం. సుమారుగా ఇది దాదాపుగా 7 నుంచి 8 ఎకరాలు అయితే ఉంటుంది. మనము లాస్ట్ 1 year బ్యాక్ అయితే బ్లౌలు వేసాం కదా, అప్పుడు దున్నిందే. ఇక మధ్యలో ఎక్కడప్పుడు కూడా దున్నలేదు. ఈ రోజు దున్నడమే. చూడండి దుక్కేత ఎట్లా వస్తుంది. టైం వచ్చి సుమారుగా అవుతుంది. మబ్బు చూడండి ఎంత ఘోరంగా పట్టిందో. మబ్బు అయితే పడుతుందిలే కానీ వర్షం అయితే రావట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం వర్షాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. దుక్కులు కూడా సరిగా రావట్లేదు. మొన్న వర్షానికే దున్నుతూనే ఉంది, పర్వాలేదు. దీనికి తోడుగా ఇంకొక వర్షం వచ్చింది అనుకోండి, పత్తి గింజలు కూడా మంచిగా మొలుస్తాయి. మంచి అంటే పత్తి గింజలు మంచిగా మొలుస్తాయి. ప్లస్ ఏంటంటే అన్ని కూడా మొలుస్తాయి. కొళ్ళు పోకు మళ్ళీ వచ్చి రాకుండా వానకి ఏంటంటే కొన్ని మొలుస్తాయి, కొన్ని మొదలు కొన్ని సాగు గింజలు అయితే పట్టవు. ఇంకో వర్షం పడితే చూడాలి మరి వర్షం పడుతుందా లేకపోతే పడదు. మబ్బు అయితే ఘోరంగా పట్టింది. ఇప్పుడే మన 2 బండ్లు అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పటిదాకా భోజనం చేసి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇది ఒక అడవి లాగా ఉంది, దగ్గర పోయి చూద్దాం. మనం తినైతే బండి అయితే స్టార్ట్ చేసేసినాం. మనోడు వెనక్కి పోయి కొంచెం అది పట్టుకొని వస్తాడు. మన మహీంద్రా మాత్రం ఇక్కడ ఉన్నది. దాని బ్లేడ్లు కొంచెం మంచిగా రిగినాయి కదా, రప్పలు ఆడిస్తూనే ఉంది మన మహీంద్రా. మన 2 బండ్లు కూడా ఏకదాటిగా పని అయితే చేస్తూనే ఉన్నాయి. వాన ఆగిద్దా లేకపోతే మధ్యలో ఇబ్బంది పెట్టిద్దో చూడాలి. కొత్త రోటర్ వేసుకొచ్చి ఇందులో పెట్టినాం. ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ మేము రోటా డిస్క్ ఫ్లో వేసినాం. చూడండి అట్లా అప్పుడు వేసింది అంతే ఉంది. ఇక దున్నలేదు, దాని మీదనే వేస్తున్నాం. ఒక పక్క బండ్లు వర్క్ చేస్తున్నాయి, పక్క ఇప్పుడే చినుకులు స్టార్ట్ అయినాయి. ఈ పట్టిన మబ్బుకి వర్షం అయితే మరి ఘోరంగా రావాలి. గాలి వచ్చి నెట్టకపోయిద్దా వర్షాన్ని, లేకపోతే వర్షం ఆగి కురుస్తుందో తెలియదు. ఇప్పుడే మన 3 బండ్లకైతే డీజిల్ తీసుకొని వచ్చాను. ఆల్రెడీ స్వరాజ్ లో పోసేసాను. ఇప్పుడు మన జాండీర్ లో మన ప్లేస్ లో పోయడానికి వెళ్తున్నాను. మార్నింగ్ 7,000 డీజిల్ అయితే పోసిన. ఇప్పుడు వచ్చేసి 3,000 డీజిల్. ఒక్కొక్క బండికి 1,000 రూపాయలు చొప్పున. చూద్దాం. ఇప్పటి వరకు అయితే డీజిల్ అయితే అయిపోలేదు. ఇప్పుడు టైం సుమారుగా వచ్చేసి 4 అవుతుంది. మనకి డీజిల్ అయిపోయే టైం వచ్చేసి ఇంకొక 20 minutes ఉంది. అంటే నిన్నటితో పోల్చుకుంటే ఒకవేళ మనం పోయేసరికి అయిపోతుందా లేకపోతే మామూలుగా బండిలో పోస్తుందామో చూద్దాం. ఎందుకంటే రెగ్యులర్ గా మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ గా బండ్లు అయితే ఆగకుండా నడుస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం ఒక 15 నిమిషాలు ఆగినాయి అంతే భోజనాలకి. అంతకు మించి అయితే బండ్లు అయితే ఆగలేదు, కంటిన్యూషన్ గా నడుస్తూనే ఉన్నాయి. మేబీ అయిపోదు అనుకుంటున్నాను. అందులో మనం డీజిల్ కూడా మార్నింగ్ కొంచెం ఎక్కువే పోసినాం కదా, ఒకవేళ ఈవినింగ్ మనకి లేట్ అవుతుంది లేకపోతే 5-10 నిమిషాలు ఒకవేళ అడ్జస్ట్ అవుతుంది అన్నట్లుగా మనము కొంచెం ఎక్కువనే పోసాం కదా, మేబీ అయిపోదు. చూద్దాం. ఇక ప్రతిరోజు బండ్లు నడిస్తే ఇదే పరిస్థితి మాది. డీజిల్ మోస్తూనే ఉండాలి. ఆ 7 ఎకరాలు కంప్లీట్ చేసేసుకొని బండ్లు అయితే వస్తున్నాయి. మన డీజిల్ క్యాన్లు అయితే ఇక్కడ పెట్టిన ఇవి 2 పోసుకొని మళ్ళీ మన ఊర్లోనే ఉన్నాయి. మన ఊర్లోకి అయితే వెళ్ళాలి. మనము తగిలిచ్చి దాదాపు 7 ఎకరాలు 3 ఎకరాల వేసినట్లు బండ్లు తగిలిచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వేరే దగ్గర ఒక 3 ఎకరాలు ఉంది. అది కూడా కంప్లీట్ చేసేస్తే మనకి నెక్స్ట్ రేపే వర్క్ ఉంటది. ఈ రోజైతే ఉండదు. డీజిల్ అయితే పోసుకున్నారు. బండ్లు అయితే బయలుదేరుతున్నాయి. ఇక్కడ నుంచి మన ఊరు వెళ్ళడమే. మన ఊర్లో దాదాపు ఒక 6 ఎకరాలు ఉంది. ఇప్పుడు నైట్ వరకైనా వేయాలి, ఎందుకంటే రేపు అచ్చు తోలుకుంటారు. ఈ రోజు కంప్లీట్ చేసేస్తే ఇక రేపు అచ్చు తోలుకుంటారు. ఒకవేళ నైట్ వర్షం వచ్చినా ప్రాబ్లం ఉండదు. 2 బండ్లకు ఏకదాటిగా మొదలైనట్టే.